చిన్న కోడలి ఎంగేజ్మెంట్ భోపాల్లో జరుగుతుంది. ఇంతకీ ఎవరా అదృష్టవంతుడు? ఇది మొదటి పేజీలో వచ్చే న్యూస్. చిన్న కోడలి ప్రియుడు ఎవరై ఉంటారు? అరే సార్, అయిపోతుంది, ఖచ్చితంగా అయిపోతుంది సార్. నేను చూసుకుంటాను కదా. ఏ హీరో, హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నావా? పేపర్లన్నీ ఉన్నాయా లేవా? గర్ల్ ఫ్రెండ్ ఎవరితోనైనా పారిపోతుందా ఏంటి? ఏంటమ్మా, ఓ వైపు రూల్స్ పాటించడం లేదు, అడిగితే కోపంగా చూస్తున్నావు. ఇదిగో యాదో, వీడికి రసీదు రాయి 500 రూపాయలకి. అలాగే సార్. రూల్ పాటించడం లేదు. ఏంటి ఏంటి ఏంటేంటి? రూల్ పాటించిపోతే 500? మనసు విరిస్తే ఎంత తీసుకుంటారు? ఎప్పుడైనా అలాంటి వాళ్ళు పట్టుకున్నారా? 10 ఏళ్ల ముందు రైల్వే స్టేషన్లో వదిలేసింది, దానికెంత? ఈ రోజు మరొకరికి సొంతం అవుతుంది, దానికెంత? చెప్పండి, ఎంత తీసుకుంటారు? చూడు మధ్యలో పోలీసులకే చట్టం నిర్పిస్తావా? పద, నీకు పట్టిన దయ్యం స్టేషన్ లో వదలగడతాను. పద పద. ఇంతవరకు మాట్లాడకుండా ఉండేవాడు నా కొడుకు, కానీ ఇప్పుడు రాత్రిళ్ళు ఇంటికి రావడమే మానేశాడు. ఇదంతా నీ వల్లే. నువ్వు వాడితో అలా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని? నీకు వినిపిస్తోందా లేదా చెవిటి మాలోకం? అరే 50. ఎందుకు వాడిని అన్ని మాట్లాడినావు? మగవాడు తప్పే ఉంటుంది, అంతా నీ తలరాత. అది ఎప్పుడు అర్థం చేసుకుంటావు? అంతా ఆడదాని చేతిలోనే ఉంటుంది. అయినా నీకేం పోయింది? ఎవరు ఎలా ఉన్నా నీ పని నువ్వు చేస్తూనే ఉంటావు. అందుకే నువ్వు నోరు మూసుకొని ఉండొచ్చు కదా. వీళ్ళకసలు ఎప్పుడు అర్థమవుతుంది అన్నయ్య అలా ఉండడానికి కారణం వదిన కాదు, ఆ దివ్య అని. కూర్చుని భజన చేసుకోవచ్చు కదా. ఈరోజు ఫిలిమ్స్ గురించి రివ్యూ వచ్చింటుంది. అమ్మా, బాబ్లు, బామ్మ, అక్క అందరూ రండి. చిన్న కోడలికి నిశ్చితార్థం అయిపోయింది, త్వరగా రండి. ఇదిగో చూడు చూడు చూడు, చూపించు. చూడమ్మా, నన్ను చూడమండి. చిన్న కోడలు చిన్న కోడలు చిన్న కోడలు, తను మనకు అసలు ఏమవుతుంది? మీకెందుకు అర్థం కావడం లేదు? ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే దానంతటికి కారణం కేవలం ఆ చిన్న కోడలని తెలుసా? తన వల్లే ఈ రోజు మన ఇంట్లో ఎవరు సంతోషంగా లేరు. కానీ మీకు కేవలం మీ ఎన్నెన్నో అవార్డులు గెలుచుకున్నారు దివ్య గారు. ఇలా ఆంటీ బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ భార్య, బెస్ట్ కోడలు, బెస్ట్ వదిన, ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో. రండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముంబై రావడానికి ముందు దివ్య గారి జీవితానికి సంబంధించిన కొన్ని ఫోటోలు. ఫ్రమ్ భోపాల్ టు ముంబై. అరే రాసుకోలే కదా. ఉంగరం ఎక్కడో చూశానే, కానీ ఎక్కడ చూశానో గుర్తుకు రావడం లేదు. ఈ చిన్న కోడలు హీరోయిన్ కి మా ఇంటికి ఏంటి సంబంధం? ప్రీతినికి ఎందుకు అర్థం కావట్లేదు? వెళ్ళటం అంత ముఖ్యమా? అరే అక్క, మీ అత్తగారు నీకోసం చాలా ఎదురు చూస్తుంది. అత్తగారా? పైగా పెళ్లి బట్టలు ఇవన్నీ కూడా కొనాల్సింది కదా. భోపాల్లోని బెస్ట్ డిజైనర్ బోటికి తీసుకెళ్తారు నిన్ను బావగారు. ప్రీతి సరే త్వరగా కానీ. వదినా, మీరెక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళండి, కానీ ముందు అతనికి ఫోన్ చేసి మాత్రం వెళ్ళండి. మీరు తన నంబర్ని సేవ్ చేసి పెట్టారు కదా? అవును, సేవ్ చేశా నేను.
ప్రీతి పద. వస్తున్నాను వదిన. అక్క త్వరగా రెడీ. నేను ఇదిగో ఫోన్ చేసి వస్తాను, సరేనా? సరే సరే పద. హలో, హలో, చూడండి. మీ ప్రేమికుడు సిగ్నల్ దాటాడు. ఆ తర్వాత పోలీసులతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. చూడండి, నేను చూడండి గండి ఏం లేదు, మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి రండి. ఒకవేళ మీరు గనక రాలేదంటే అతన్ని మేము కొట్టి కొట్టి ఎముకలు విరిచేస్తాం, అర్థమైందా? చూడండి, వదినా, అన్నయ్య గారు వచ్చేసారు. వస్తున్నాను. ఏమైంది? హలో. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్. వెళ్దామా? యా. ఒక్క నిమిషం. చెప్పండి. అంటే ముందుగా మనం శ్యామల హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళగలమా? ఎక్కడికి? శ్యామల హిల్స్ పోలీస్ స్టేషన్. యా, ష్యూర్. థ్యాంక్ యూ. అరే మేడం, మీరిక్కడ? మీరు టీవీలో వచ్చే చిన్న కోడలు కదా? అదేంటంటే నేను ఒక చిన్న పని మీద ఇక్కడికి వచ్చాను. అయితే మీ పని అయిపోయినట్టే. ఇక్కడ లక్ష్మీ స్టోర్స్ యజమాని ఉన్నారా? ఆయన్ని విడిపించడం కోసమని వచ్చాను. నేను జామీన్ కూడా ఇప్పిస్తాను. అరే మేడం గారు, మీరు ఎందుకండి ఎంత దూరం వచ్చారో? అతను ఏమన్నా తప్పు చేస్తే కదా. రండి రండి, కూర్చోండి. నువ్వేళో, నీ పని అయిపోతుందిలే. మీరే స్వయంగా వచ్చారంటే కేవలం ఒక సంతకం పెట్టండి చాలు. ఇంతకీ మీకేమవుతాడు అతను? చూడండి, అతను మా ఫ్యామిలీ ఫ్రెండ్. అయితే సరే, కావాల్సిన మనిషే. ఏయ్, నువ్వు వెళ్ళు, సార్ని తీసుకెళ్ళు. మీరు వెళ్ళి ఫైన్ కట్టేయండి సార్. రండి సార్. ఇప్పుడే వస్తాను. మేడం గారు, ఇదిగో ఇవి అయ్యగారి సామాన్లు అవి ఉన్నాయి. మేడం గారు, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఇంట్లో నా భార్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ చూడాలనుకుంటున్నారు. అందుకని మీరు గనక ఒప్పుకుంటే ఓసారి మీ షూటింగ్ వాళ్ళని తీసుకొస్తాను. ష్యూర్. ఇంతకీ సైన్ ఎక్కడ పెట్టాలి? ఇదిగోండి మేడం గారు, కేవలం ఒక 10-12 పేపర్లు మాత్రం ఉన్నాయి. వాటి మీద సంతకం పెట్టండి చాలు, దానికి పెద్ద టైం కూడా పట్టదు. ఇదిగో ఇక్కడ. ఏ జోషి, మిగతా పేపర్లు కూడా తీసుకురా. ఇదిగో ఇక్కడ పెట్టండి. ఏ దూబే గారు, ఆ హీరోని వదిలేయండి.
మీరు ఎవరిని విడిపించాలనుకున్నారో అతను వచ్చాడు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఆల్ ది బెస్ట్. దివ్య, ఏమైంది నీకు అలా వచ్చా? దివ్య, దివ్య, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? దివ్య, ప్లీజ్ టాక్ టు మీ. ఏమైంది? లోపల అతను అన్నాడు కదా, అతను నేను ప్రేమించిన అతను రాజ్, నా మొదటి ప్రేమ. అసలు తనకేమైంది? ఎందుకు ఇలా జరిగింది? మీకు తెలుసా గౌరవ్, రాజ్ నాకు ఎలా జీవించాలో నేర్పించాడు. ఈ గౌరవం, ఈ ప్రేమ, ఈ రోజు నేను అందరికీ చిన్న కోడలుగా తెలుసు అంటే అది కేవలం రాజు వల్లే. కానీ ఈ రోజు రాజ్ ఇలా పోలీస్ స్టేషన్ లో ఉండటం ఇంపాసిబుల్. ఇతను రాజ్ కాదు. ఆ రాజు మా కాలేజీలో అయితే బెస్ట్ థియేటర్ డైరెక్టర్ తెలుసా, బెస్ట్ యాక్టర్, ఎంతో క్రియేటివ్ గా ఉండేవాడు, ఎంతో ఇన్నోవేటివ్ గా ఉండేవాడు. ఇలాంటివన్నీ అతనికి అస్సలు ఇష్టం ఉండేవి కాదు. పైగా ఈ రోజు తన నాన్న బిజినెస్ ని, పాత సామాన్ల బిజినెస్ ని చూసుకుంటున్నాడు. తను కన్న కళ్ళన్నీ ఏవైపోయాయి. దివ్య చేతుకున్న ఉంగరాన్ని నేను ఎక్కడ చూశాను? 8 ఏళ్ల క్రితం దీపావళి రోజున రాత్రి. ఇదే ఉంగరం. ప్రేమే జీవితం, ప్రేమే సర్వస్వం, ప్రేమే ఆ భగవంతుడిచ్చిన వరం. ఎన్నో పూజలు చేస్తే గాని స్వచ్ఛమైన ప్రేమ లభించదు. ఈ ఉంగరం, ఈ ప్రేమ కవిత్వం నా కోసం అయితే కాదని నాకు బాగా తెలుసు. కానీ ఇదంతా ఎవరి కోసం? మీరు ఆ అమ్మాయి పేరేంటో చెప్పేంత వరకు నేను మీకు ఈ ఉంగరాన్ని తిరిగి ఇవ్వనండి. ఆ అమ్మాయి పేరేంటో చెప్పండి, ఇప్పుడే చెప్పండి. నాకిప్పుడే తెలియాలి ఎవరు ఆ అమ్మాయి.
నమస్తే. మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఈ రోజు మనందరం ఇలా బాధపడుతూ ఉన్నామంటే దానంతటికీ కారణం ఆ చిన్న కోడలు మాత్రమే. తన వల్లే ఈ రోజు మన ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. కానీ మీరెందుకు అర్థం? అంటే దాని అర్థం ఏ అమ్మాయి అయితే ఈయన్ని నాకు దగ్గర కాకుండా చేసిందో ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, దివ్య, చిన్న కోడలు. నీకు బాగా తెలుసు కదా, మీ అన్నయ్య ప్రేమించిన అమ్మాయి ఎవరో నీకు బాగా తెలుసు. ఎవరా అమ్మాయి 10 ఏళ్ల తర్వాత కూడా మా మధ్య అడ్డుగా నిలిచింది? ఎవరు తను? శీలా, చెప్పు. తను ఒక గోడలా ఉంది. గోడకి తల కొట్టుకుని కొట్టుకుని అలసిపోయాను. చెప్పు శీలా. తను టీవీలో వచ్చే చిన్న కోడలు కదా, అందుకనే నువ్వు తనని ఇంటి సమస్యలకు కారణం అని అన్నావు కదా, నేను విన్నాను. చెప్పు శీలా, మీ అన్నయ్య ప్రేమించిన అమ్మాయి టీవీలో వచ్చే చిన్న కోడలు అంటే దివ్యే కదా? చెప్పు, లేదంటే మర్యాదగా చెప్తే సరే, లేదంటే నేను చెయ్యి కోసుకుని ప్రాణం తీసుకుంటాను. చెప్తావా